మొత్తం మీరే చేశారు. ఇది ఒకనొక టైంలో సెన్సేషనల్ డైలాగ్ అనుకుంటా కదండి. ఏదైనా మొత్తం మీరే చేశారని వాలంటీర్ల గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు. ఏదైనా వాలంటీర్లే మొత్తం చేశారంట పెన్షన్ నిమిత్తం. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బాగా నడుస్తుంది ఏంటంటే ఏరివేతలు తీసివేతలు పెన్షన్లో బాగా ఎక్కువగా నడుస్తుంది. కాబట్టి ఏదైతే పింఛన్లు ఉన్నాయో వాటిలో ఆల్రెడీ ఈ 6 నెలల్లో 1,57,000 మంది పెన్షన్లో లెగిసిపోయినాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి పెన్షన్ ఏమో 4,000కి పెంచారాయే ఏంటి, ఏరివేతలో తీసివేతల్లో భాగంగా 6 నెలలకే 1,57,000 మంది తీసేశారు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకొక 3 లక్షల దాకా, ఈ నెలలో ఒక 3 లక్షల పెన్షన్ల దాకా తీసేయబోతున్నారు అనే ఒక వార్త ఏదైతే ఉందో అది పెన్షన్దారులు అందరికీ కూడాను గుండెల్లో గుబులు పట్టించిందని చెప్పాలా నిజంగా. ఎందుకంటే ఒక లేనిపోయిన ఒక అభద్రతా భావం వాళ్ళలో కలిగింది. మా పెన్షన్ ఉంటుందా ఉండదా, మాదేమన్నా ఊడిపోద్దా ఏంటి. అలాగే అసలు వీటన్నిటికీ అంటే ఎంతమంది పెన్షన్లు ఉండడానికి కారణం ఏంటి, మళ్ళా ఇవే పెన్షన్లు బోగస్ పెన్షన్లు అంట వాస్తవానికి. కాబట్టి నిజంగా బోగస్ పెన్షన్లు అయితే ఈ పెన్షన్లు ఇంత భారీ ఎత్తుగా రాయడానికి కారణం ఎవరు, అసలు ఎవరి హయాంలో ఇన్ని పెన్షన్లో బోగస్ పెన్షన్లు రాశారు, మరలా ఇప్పుడు తీసేయాల్సి వస్తుంది కదా. ఈ పెన్షన్లు ఎలా జరిగినాయి అంటే వాలంటీర్ హయాంలో వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్లు రాశారంటున్నారు. కాబట్టి అసలు వాలంటీర్లు అనేవాళ్ళు ఇప్పుడు ఉన్నారా అంటే ఉన్నారో ఊడారో తెలియదు, వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయా ఊడిపోయో తెలియదు, ఒకవేళ ఇస్తారో ఎవరో తెలియదు. వాళ్ళ వాలంటీర్లు గొడవ అలా పక్కన పెడితే కనుక ఇది ఏదైతే పెన్షన్లు ఉన్నాయో పింఛన్లు ఉన్నాయో అవి వాలంటీర్లే రాశారు ఇంత భారీ ఎత్తుగా. వాళ్ళకి కావలసిన వాళ్ళకి, వాళ్ళ అనునీయులకి ఏంటి, వాళ్ళ బంధువులకి, ఇలాగ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే ఏంటి నాయకులకి, అభిమానులకి వాళ్ళందరికీ ఎబ్బడమొబ్బడిగా రాసిపడేయారు. ఇవన్నీ బోగస్ పెన్షన్లే. కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటి చెప్తున్నాం, ఏదైతే మీకు మీరుగా స్వచ్ఛందంగా మీ పెన్షన్ ఏదైతే అది అక్రమం అని అనుకుంటారో, తప్పుగా మీరు రాసుకున్నారో, మీరు స్వచ్ఛందంగా మీ పెన్షన్ని మీరు వదిలేసుకుంటే సరే, క్యాన్సిల్ చేయించుకుంటే సరే, లేదంటే మేమే నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది. నోటీసులు ఇచ్చినా సరే మీరు వివరణ ఇవ్వలేదనుకో దాన్ని హోల్డ్లో చేయాల్సి వస్తుంది. తర్వాత చట్టరీత్యా కొన్ని పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని సీరియస్గా వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి 10,000 మందిలో 500 మంది అనర్హులు ఉన్నట్టుగా గుర్తించారు. ఆల్రెడీ ఒక జిల్లాలో సర్వే చేస్తే 10,000 మందికి 500 మంది అనర్హులుగా ఉన్నారు. ఎలా జరిగింది ఇదంతా, ఏదైతే వికలాంగుల పెన్షన్లు, మనం మామూలు పెన్షన్లు కూడా కాదే కాను, వికలాంగుల పెన్షన్లే సదరన్ సర్టిఫికేట్లు తెచ్చుకుని చెవుడు లేకపోయినా చెవుడు ఉన్నట్టు ఏంటి, తర్వాత ఏదో కాళ్ళు ఇరిగిపోయిన టైంలోనో కాలు వంకరగా నడిస్తే అది హ్యాండిక్యాప్డ్గా దాన్ని సృష్టించినట్టు ఇలాగ సదరన్ సర్టిఫికేట్లు ఎవరికి వాళ్ళే తెచ్చేసుకున్నారు. ఆ టైంలో తెచ్చుకుని వాలంటీర్ల ద్వారా రాయించేసుకున్నారు అని అయితే కనుక కొన్ని అభియోగాలు, ఆరోపణలు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, కొన్ని అయితే కనుక బలంగా వినిపిస్తున్నాయి. కాబట్టే దాని నిమిత్తమని సిర్ఫ్ ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధ్వర్యంలో, సిర్ఫ్ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు ఒక సచివాలయ పరిధిలో సర్వే చేస్తారు. ఆల్రెడీ సర్వే చేశారని చెప్పాను కదా మీకు. సర్వే చేశారు, 563 మందిని అనర్హులుగా గుర్తించారు, వాళ్ళని తీసేశారు. దాన్నే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారు. ఏంటి, జిల్లాకు సచివాలయం చొప్పున ఇంచుమించుగా రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. వాటన్నిటి ఆధ్వర్యంలో, వాటన్నిటి పరిసర ప్రాంతాల్లో ఏంటి సర్వేలు అయితే కనుక చేయటం జరుగుతుంది ఆల్రెడీ రాష్ట్రంలో. ఏది బోగస్ పెన్షను, ఏది నిజమైన పెన్షను, నిజమైన పెన్షన్ నుంచి వాళ్ళు నిజంగా అర్హులైతే కనుక ఉంచి, అనర్హులైతే కనుక వెంటనే తీసేయడానికి అలాంటి కార్యక్రమం అయితే నడుస్తుంది. కాబట్టి వీళ్ళన్నిటికీ ఇలా చేయడానికి సెర్ఫ్ ఆధ్వర్యంలో కొంతమంది ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళు వర్క్ చేయడానికి ప్రాతిపదికగా ఒక 13 ప్రశ్నలకు సంబంధించినటువంటి 13 ప్రశ్నల నియమావళి అనేది ఒకటి ప్రిపేర్ చేసుకున్నారు ఒక యాప్లో. కాబట్టి ఆ 13 ప్రశ్నల్లో ఉన్నట్టుగా ఎవరైతే అనుమానం ఉందో ఆ అనుమానం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చేస్తున్నారన్నమాట. ఏంటి ఆ 13 ప్రశ్నలు అయితే, ముందు లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు లబ్ధిదారుడు అతను కాదా అనేది చెక్ చేసుకుంటారు. చెక్ చేసిన తర్వాత అతను కాదో అవునో తెలియడం కోసం ఉన్నారా మరణించారా అనేది కన్ఫర్మేషన్ చేసుకుంటారు. అందుబాటులో ఉన్నారా లేదా కన్ఫర్మేషన్ చేసుకుంటారు. అదొకటైతే. రెండోది ఆదాయం చూస్తారు. గ్రామం అయితే కనుక, గ్రామంలో ఉండే లబ్ధిదారులు అయితే కనుక 10,000 రూపాయలు, అదే పట్టణంలో ఉండే లబ్ధిదారుడు అయితే కనుక 12,000 రూపాయల ఆ పైబడిన ఆదాయం ఉంటే కనుక ఖచ్చితంగా అనర్హులుగా ప్రకటిస్తారు. లబ్ధిదారునికి అంటే అర్హులుగా ఉండాలంటే లబ్ధిదారునికి 3 ఎకరాల కంటే లోపు ఉండాలి, లేదు 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి ఉండి, 10 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి ఉండి, లేదా 2 కలిపి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే కనుక దాన్ని బట్టి చర్యలు తీసుకుంటారు. అలాగే
కుటుంబంలో ఎవరికైనా 4 చక్రాల వాహనం ఉందా లేదా అనేది అనేది కూడా ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ 4 చక్రాల వాహనం ఉంటే కనుక వాళ్ళు అనర్హులుగా పింఛన్ తీసుకోవడానికి. ఒకవేళ ఏ ట్యాక్సీ కానీ లేదా ట్రాక్టర్లు కానీ ఆటో కానీ ఇలాంటివి ఉంటే కనుక 4 చక్రాలు ఉన్నా సరే వాటి నుంచి మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే అవి ఆల్రెడీ ఎల్లో బోర్డుతో ఉంటాయి కాబట్టి ట్యాక్సీ కడతారు కాబట్టి. తర్వాత 5వది ఏంటంటే కుటుంబంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారా, కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అనే దాని మీద సర్వే చేస్తారు. తర్వాత విద్యుత్ వాడకం ఏదైతే మనం కరెంటు బిల్లు ఉందో ఆ కరెంటు బిల్లు 300 యూనిట్ లోపు ఉంటే సరే దాటితే మీకు పెన్షన్ లేనట్టే అనే దాని మీద కూడా ప్రశ్నావళి అనేది రూపొందించడం జరిగింది. తర్వాత మున్సిపల్ ప్రాంతాల్లో కుటుంబానికి 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉంటే కనుక మీరు పింఛన్ తీసుకోవడానికి అనర్హులు. మీరు అయినా పింఛన్ తీసుకుంటే మీరు చట్టరీత్యా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఒకవేళ ఉంటే కనుక మీరు పింఛన్లు తీసుకోవడానికి అనర్హులే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అంతేకాదు ఎవరైనా భారీ ప్రైవేట్ సంస్థల్లో పర్మనెంట్గా భారీ ప్రైవేట్ సంస్థల్లో ఎవరైనా పనిచేస్తున్నారా, కుటుంబంలో పనిచేస్తే ఎంతమంది పనిచేస్తున్నారో అది ఎక్కడ పనిచేస్తున్నారో తెలుసుకుని అది వాళ్ళు పింఛన్కి అర్హులా అనర్హులా అనేది డిసైడ్ చేస్తారు. తర్వాత ఏదైతే డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారో వికలాంగులుగా నిజంగా అసలు ఉన్నదా లేదా, వినిపించినా సరే వినిపించలేదని చెవి వినిపించలేదని ఒక జస్ట్ సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకుని వేల రూపాయలు లబ్ధి పొందుతున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారంట, చాలామంది ఉన్నారంట వాస్తవానికి. కాబట్టి ఎలాంటి వాళ్ళు ఉంటే కనుక నిజంగా ఉంటే కనుక వాళ్ళని తీసేయాలి, ఎలాంటి డౌట్ లేదు. వాళ్ళతో పాటు అర్హులను కూడా అనర్హులుగా గుర్తిస్తే కనుక అది లేనిపోయిన తలకాయపడి వస్తుంది. కాబట్టి అంతేకాదు కొంచెం కారు వంకరగా ఉన్నా లేదా ఇలా ఉన్నా ఇలా డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక ఉన్నా లేకపోయినా ఉన్నట్టుగా రకరకాలుగా చిత్రీకరించి మొత్తం అంతా కొలంబీ చేసేశారు. ఈ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వికలాంగ పెన్షన్లు ఉన్నాయో అవన్నీ కూడాను అనేది కనుక ఒక సర్వే అనేది నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో తేలింది ఏంటంటే 3 లక్షల పైచిలుకు 3,14,000 ఎన్నో వచ్చినాయి అంట మ్యాక్సిమం. ఇలాంటి వాళ్ళందరూ 3,14,000 మంది ఉన్నారు. 3,14,000 మంది అలా అంటే ఎగిరిపోతారు ఇప్పటిగా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళలో అర్హులు ఉంటే కనుక అదే ఆలోచించాల్సిన విషయం. కాబట్టి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని పెన్షన్లు నిజంగా అనర్హులకు తీసుకుంటే కనుక వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి అసలు ఎలాంటి డౌట్ లేదు, వాళ్ళు తీసేయాలి, అందులో అనుమానం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద భారీ ఎత్తి ఖజానా లేదు. అసలు పెన్షన్లు ఇవ్వడమే భారంగా మారింది మాకు, లేనిపోయింది పెన్షన్లు ఇవ్వడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 3,000 ఉంది 4,000 చేసాం, 4,000 ఉన్నాయేమో పెంచాం కాబట్టి చాలా భారంగా ఉంది. కాబట్టి ఎంతో ఉన్నా సరే మ్యాక్సిమం అన్నీ లేపేయాలి అనే ఉద్దేశంతో చేస్తే కనుక అది మళ్ళీ తప్పు అవుతుంది. కాబట్టి రాష్ట్రంలో చాలామంది ఆ పెన్షన్లో కట్ అయిపోతే కనుక చాలా ఇబ్బందులు పడతారు. అర్హులైతే కనుక ఖచ్చితంగా అవ్వాలి, అనర్హులైతే ఇవ్వనవసరం లేదు. కాబట్టి ఇదండి. కానీ వీటన్నిటికీ ఆద్యం ఎవర్రా అంటే కనుక మూలం ఎవర్రా అంటే వాలంటీర్లు అని అంటున్నారు. మరి వాలంటీర్ని చేసిన పనులు వల్లే ఈనాడు పెన్షన్లు లేదా పెన్షన్దారులకి ఏ పరిస్థితులు వచ్చాయి, ఇన్ని లక్షల బోగస్ పెన్షన్ల కారణం వాలంటీర్లే అని కొంతమంది మాట్లాడతారు. నన్ను అడిగితే కనుక ఎందుకు రాస్తారండి, వాలంటీర్లు ఏ పని చేసినా నిష్పక్షపాతంగానే చేశారు. కాబట్టి వాలంటీర్ల విషయంలో ఎక్కడో 2-3 తప్పులు జరిగితే జరగవచ్చేమో, అందరూ మంచోళ్ళు ఉంటారని అన్నాం, అందరూ చెడ్డోళ్ళు ఉంటారని అన్నాం. కాబట్టి న్యాయానికి లోబడి చేసిన వాళ్ళు ఉన్నారు, అన్యాయంగా చేసిన వాళ్ళు ఉన్నారు. తప్పైతే కనుక మొమ్మాటికి పనిష్మెంట్ ఉండాల్సిందే, పెన్షన్లకు తీసేయాల్సిందే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చూస్తున్నాం మీరు అందరూ కూడా. మీ అభిప్రాయం ఏంటి వీటిపైన? 100% బోగస్ పెన్షన్లు ఉన్నాయంటారా? ఉంటే ఇలాగ ఇన్ని లక్షల ఎత్తులో భారీ ఎత్తులో బోగస్ పెన్షన్లు ఉన్నాయా? 3,14,000 అదో 1,50,000 అనుకుంటా, మొత్తం మీద 5 లక్షలు చిల్లర ఏంటి ఇన్ని పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉంటాయనేది నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి ఈ వీడియోని. ఎందుకు చెప్తానంటే ఇది అందరికీ తెలియాల్సిన ఇన్ఫర్మేషన్, మీకు నాకు కాదు అందరికీ చేరాలి. కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేస్తే ఇది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అంతేకాదు మీ బాధ్యతగా మీరు లైక్ చేసిన తర్వాత నాకు మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజల సమస్యల మీద పార్టీలకు అతీతంగా మన వీడియోలు అవుతుంటాయి. చూస్తారు మీకు అందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.